Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor. సో మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మెయిన్లీ ఎక్స్పెషల్లీ మనకి మార్కెట్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు, ఓకే, కరెక్షన్ ఎక్స్ట్రీమ్గా నెగిటివ్ వేలో ఉన్నప్పుడు మనం అసలు ఏం చేయాలి, ఎలాంటి మైండ్ సెట్లో ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలా, పెట్టింది తీసేయాలా, అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి మార్కెట్కి అనేది అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్లీ ఏంటంటే అండి, యాజ్ ఎ ఇన్వెస్టర్, యాజ్ ఎ హ్యూమన్, ఫస్ట్ ఇన్వెస్టర్ కన్నా ముందు యాజ్ ఎ హ్యూమన్, మనం హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే లాస్ అవుతున్నప్పుడు మనకు తెలియకుండా ప్యానిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో అది న్యాచురల్ ఫినామినా, హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ హ్యూమన్స్. సో మనీ పరంగా అదొక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనీ అనేది మన దగ్గర మంచిగా మనీ ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, మన పోర్ట్ఫోలియో గ్రో అవుతుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా కాకుండా ఇలా నెగిటివ్లో డౌన్ఫాల్ ఆఫ్ ద మార్కెట్ ఉన్నప్పుడు, మెయిన్లీ మనకి బుల్ రన్ లేకుండా బేర్ రన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు సీ ద పోర్ట్ఫోలియో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైపోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్యానిక్ వస్తుంది. ఇలా ఎంత పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని మంత్స్ పడుతుంది బేసికలీ. సో ఆల్మోస్ట్ అక్టోబర్ 2024 నుంచి టిల్ టుడే ఎక్స్ట్రీమ్గా డ్రాప్ వచ్చింది. మెయిన్లీ డ్రాప్ ఎంత వస్తుంది అంటే ఒక 20% డ్రాప్ అయితే ఈజీగా కరెక్షన్ వచ్చి ఉంటుందండి మనకి. ఓకే, సో ఇంత కరెక్షన్ అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు హోల్డ్. ఇలాంటి సందర్భాల్లోనే మనం హోల్డ్ చేయడం చాలా కష్టం. సో నేను 2 కేటగిరీస్లో మీకైతే ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ద డైరెక్ట్ స్టాక్, పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. సో మనకు డైరెక్ట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని స్టాక్స్ ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళాయి. ఈవెన్ నా పోర్ట్ఫోలియోలో కూడా అదే అయింది. కొన్ని స్టాక్స్ స్టిల్ ఇంత మార్కెట్ కరెక్షన్ ఉన్నా కూడా పాజిటివ్లో ఉన్నాయి. కొన్ని స్టాక్స్ అయితే నేను ఇన్వెస్ట్ చేసిన దానికి డబల్ డ్రాప్ ఉంది. లైక్ మనకి ఏదైతే రిటర్న్స్ వస్తాయో, నేను ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను, లెట్స్ ఒక 10,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసింటే అది ఓవరాల్గా ఒక 4,000 రూపీస్ వాల్యూ ఉంది ఇప్పుడు. సో అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో అలా మనం డైరెక్ట్ స్టాక్స్లో పెడితే ఈ చేంజెస్ అనేవి ఎక్స్ట్రీమ్ ఉంటాయి, బేస్డ్ అపాన్ ద కంపెనీ ఉంటుంది కాబట్టి. అలా కాకోకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు. సో అంత డ్రాప్ రాదు. సో ద ఓన్లీ పీపుల్ హూ విల్ ప్యానిక్ అట్ ద లాస్ట్ ఈజ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో మార్కెట్లో చిన్ని కరెక్షన్స్, స్టాక్స్ కరెక్షన్స్ జరుగుతుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ప్యానిక్ అవుతున్నారంటే ఇక మార్కెట్ ఎక్స్ట్రీమ్ కరెక్షన్ వచ్చిందని అర్థం. సో ఎవ్రీ డే ఇట్ విల్ బ్లీడ్ అనమాట. డైలీ ఐ హ్యావ్ ద హ్యాబిట్. సో మార్నింగ్ లేచిన వెంటనే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఐల్ చెక్ మై పోర్ట్ఫోలియో. సో ఐల్ సింప్లీ ఓపెన్ ద యాప్ అండ్ ఐల్ చెక్ వాట్ హ్యాపెన్ టుడే. సో అలాగే రీసెంట్ లైక్ ఎస్టర్డే ఏంటంటే ఎక్స్ట్రీమ్ లాస్. లైక్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, పాజిటివ్ వేలో వెళ్తుంది అనుకున్నాను, బట్ ఇట్స్ రియలీ డ్రాప్డ్ అలాట్. ఆల్మోస్ట్ లైక్ 2% కరెక్షన్ అయితే వచ్చింది నా ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఓవరాల్గా అంత మనం రెగ్యులర్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే అంత నెగిటివ్ థింకింగ్ మనం చేయలేం, యాక్సెప్ట్ చేయలేదు బ్రెయిన్. సో మనకు మా దగ్గర మంచిగా డబ్బులు ఉంది, మనం పెడుతుంది గ్రో అవుతుందంటే చాలా పాజిటివ్ వేలో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. లేదు మార్కెట్ కరెక్షన్ అవుతుంది, ఇలాగా ఒక 1 ఇయర్, మోర్ దెన్ 1 ఇయర్, 6 మంత్స్ మనకు కరెక్షన్ జరుగుతూ ఉంది, ఇది ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదు. సో ఇలాంటి కండిషన్స్ అప్పుడు ఏమైపోతుందంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు హోల్డ్. ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ప్యానిక్ అవ్వకోకుండా, సెల్ చేయకోకుండా అలానే హోల్డ్ చేస్తారో వాళ్ళే మార్కెట్ నుంచి రివార్డ్స్ తీసుకుంటారు. ఇది ఈజీగా అంటే కాదండి, అసలు కాదు, ఈజీ కాదు. యాజ్ ఎ హ్యూమన్స్ మనకి ఏమనిపిస్తుంది, రోజు 10,000, 5,000 లేకపోతే ఎంతో కొంత మనకు కరెక్షన్ జరుగుతున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మీద నెగిటివ్ వేలో మనకు ఒక ప్యానిక్ వస్తుంది. నాట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓపెన్ టు సీ ద లాసెస్. సో జనరల్ హ్యూమన్ టెండెన్సీకి మనం రివర్స్ ఆపరేట్ చేయాలి. హ్యూమన్ టెండెన్సీస్ ఏంటంటే లాస్ని ఎక్కువ టాలరెన్స్ ఉండదు. సో చాలామందికి టాలరెన్స్ ఉండదు. సో అలా కాకోకుండా మనం బిలీవ్ చేసే విధానాన్ని, మనం చిన్నప్పటి నుంచి నమ్మిన ఒక విధానం, లాస్ అయిపోతే కూడా మనం టాలరెన్స్ లెవెల్లో బిహేవ్ చేయాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి అండ్ ట్రస్ట్ ఉండాలి. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుండి ఈ మార్కెట్ కండిషన్స్లో ఏం చేయాలి అని మీరు నన్ను అడిగితే హోల్డ్ చేయండి, సెల్ చేయకండి. డెఫినెట్గా ద కమింగ్ డేస్ గోయింగ్ టు బీ ద పాజిటివ్ డేస్, బట్ మనం ఓపిక్గా ఉండాలి.
సో మార్కెట్ అంటేనే మెయిన్లీ మైండ్ సెట్ అండ్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్. ఇక్కడ ఎవరికి డబ్బులు వస్తుంది అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకన్నా మెయిన్లీ పేషెన్స్ ఉన్న వాళ్ళకి, డిసిప్లైన్ ఉన్న వాళ్ళకి, రిస్క్ టాలరెన్స్ లెవెల్. మెయిన్లీ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారంటే డెఫినెట్గా చాలా బిగ్ కరెక్షన్ అయితే వస్తుంది. డెట్లో పెడితే అది వేరే సంగతి, కానీ ఈక్విటీలో పెట్టి మీరు ఎక్స్ట్రీమ్ నిఫ్టీ కానీ లేకపోతే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెడుతున్నారంటే మార్కెట్లో కరెక్షన్ వస్తుందంటే డెఫినెట్గా ఇందులో కూడా కరెక్షన్ వస్తుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి నేను ఈవెన్ నా సెషన్స్లో చెప్పే వన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీలో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ మనీ మీద మీకు డిపెండెన్సీ తక్కువ ఉండాలండి. సో 1-2 months 6 months 1 year 2 years మీరు మార్కెట్లోకి వచ్చి ఈక్విటీలో కానీ లేకపోతే షేర్స్ అండ్ స్టాక్స్లో కానీ లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్టయితే లాస్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. పేషెన్స్ ఉండాలి, టైం పెట్టాలి. అట్లీస్ట్ ఒక 5 years 10 years మనం ఈ మనీని టచ్ చేయాల్సిన అవసరం లేదన్న మనీని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, మార్కెట్ మెయిన్లీ డౌన్ఫాల్ ఉన్నప్పుడు ప్యానిక్ సెల్లింగ్ చేయకండి, హోల్డ్ చేసుకోండి. ఎవ్రీ రూపీ యూ ఇన్వెస్టెడ్ విల్ గివ్స్ యూ బ్యాక్. మీరు మంచి ఫండ్స్లో పెట్టుంటే, సో ఐఎమ్ ఆథరైజ్ టు టెల్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్స్. సో మీరు కనుక మంచి ఫండ్స్లో పెట్టుంటే డెఫినెట్గా దట్ విల్ పేస్ యూ ఆఫ్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మంచి టాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింటే, ఎక్స్ట్రీమ్ రిస్క్ లేని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింటే హోల్డ్ చేయండి, సెల్ చేయకండి. లాసెస్లో ఎప్పుడు అమ్మకండి ఫండ్స్ని. సో లాస్ దిస్ ఈజ్ లైక్ అ సేల్. ఓకే, సో మీరు సేల్ ఉన్నప్పుడు ఏంటంటే I want to repeat the standard quote of Warren Buffett. He says the only thing you need to buy in sale is stocks అంటారు ఆయన. మనం బట్టలో లేకపోతే ఇంట్లో వాడే వస్తువులో సేల్ ఉంది లేదా అని చూసుకొని కొంటాం కదా, అదే వేలో. సో బికాస్ హీఈస్ ఇన్ టు ద టాప్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్, హీల్ టెల్ లైక్ మనం సేల్లో కొనాల్సిన వన్ ఇంపార్టెంట్ థింగ్, నా వర్షన్లో చేంజ్ చేయాలంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ప్రతి ఫండ్స్ మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ అన్నిటికీ ఎన్ఏవి తగ్గు ఉంటుంది. ఎన్ఏవి తగ్గిందంటే యూనిట్స్ ఎక్కువ వస్తాయి. యూనిట్స్ ఎక్కువ వచ్చిందంటే మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫండ్ అనేది చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఎక్స్ఐఆర్ఆర్ మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇలాంటి కరెక్షన్స్ చాలా జరిగినాయండి. 2009లో అయితే నేను ఇన్వెస్ట్ చేయలేదు. సో అప్పుడు నేను 10th class, సో నేను ఇన్వెస్ట్ చేయలేదు. సో నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసింది వచ్చి 2018లో. 2018 నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2020లో కరోనా అప్పుడు ఎక్స్ట్రీమ్ కరెక్షన్ వచ్చింది. మార్కెట్ ఇలాంటి రిపిటేటివ్ కరెక్షన్స్ అనేవి చూసింది, మళ్ళీ స్ట్రాంగ్ అయింది, డబల్ ద రిటర్న్స్ అనేవి ప్రొవైడ్ చేసింది ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో వాళ్ళకి. సో పేషెన్స్గా ఉండండి, హోల్డ్ చేసుకోండి, బిలీవ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ అండ్ హోల్డ్ చేయండి, కీప్ ఇన్వెస్టింగ్. ఎస్ఐపిని కంటిన్యూ చేయండి, స్టాప్ చేయకండి. ఎస్ఐపి ఉంటే లంసమ్ అయితే నేను రికమెండ్ చేయను ఈ టైంలో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్టాలనుకుంటే మీకు అవసరం లేదు ఈ మనీ, ఒక 5-10 years అయినా అన్న మనీని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. దట్టు 50% ఆఫ్ ద పోర్షన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఓవర్గా ఇన్వెస్ట్ చేసేసి లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం, ఓవర్గా ఇన్వెస్ట్ చేయడం, రెగ్యులర్ నీడ్స్కున్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ వెరీ రాంగ్ కాల్స్. ఓవర్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఉన్నదాన్ని కూడా ప్యానిక్తో తీయకూడదు. కంటిన్యూ చేయండి, స్టేబుల్ మార్కెట్ అనేది రాబోతుంది. యూ గోయింగ్ టు గెట్ గుడ్ రిటర్న్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా పెడుతున్న ఎఫర్ట్స్కి మీరు సబ్స్క్రిప్షన్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. దట్స్ ఇట్ అండి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేనైతే మీకు లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ నేను అదే కాకుండా వర్క్షాప్స్ తీసుకుంటున్నాను, మనీ ట్రెజర్ వర్క్షాప్. అందులో మీకు ఆల్ ద టైప్స్ ఆఫ్ లర్నింగ్, మెయిన్లీ హౌ టు డూ ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది అయితే, హౌ టు డూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను నేర్పిస్తున్నాను. సో ఆ వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లోనే నేను లింక్ ప్రొవైడ్ చేశాను. అదే కాకుండా మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అది కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే 1-on-1 కనెక్ట్ అయ్యి మీ రిస్క్ అనాలిసిస్, మీ గోల్స్, మీ ఇన్కమ్, మీరు ఎన్ని డేస్ ఇవి పెట్టాలనుకుంటున్నారు, ద డ్యూరేషన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ నేను డీటెయిల్స్ తీసుకొని మీకైతే నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ డోంట్ స్టాప్ ఇన్వెస్టింగ్ అండ్ డోంట్ సెల్ ఇన్ ప్యానిక్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.